నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. కాసేపట్లో ఓబులవారిపల్లె పిఎస్కి పోసాని కృష్ణమురళిని తీసుకువెళ్లనున్నారు పోలీసులు. విచారణ తర్వాత రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. నిన్న రాత్రి హైదరాబాద్లో పోసాని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. చంద్రబాబు పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కులాల పేరుతో తిట్టడం, ప్రజల్లో విభేదాలు సృష్టించారంటూ జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదుతో పోసానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాత్రి అరెస్ట్ సమయంలో పోలీసులతో పోసాని వాగ్వాదానికి దిగారు. అరెస్ట్ చేస్తున్నాం, సహకరించాలని ఎస్ఐ భక్తవత్సలం కోరడంతో తనకు ఆరోగ్యం బాగాలేదు, ఆపరేషన్ చేయించుకున్నానని చెప్పారు పోసాని. ముందు నోటీసులు ఇవ్వాలని కోరారు. ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నాక వస్తానని చెప్పినా వినిపించుకోలేదు. పోసాని అరెస్ట్ నోటీసు ఆయన భార్యకి ఇచ్చి తీసుకువెళ్లారు పోలీసులు. కాసేపట్లో ఓబులవారిపల్లె పిఎస్కి పోసాని కృష్ణమురళిని తీసుకువెళ్లనున్నారు పోలీసులు. విచారణ తర్వాత రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. నిన్న రాత్రి హైదరాబాద్లో పోసాన్ని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. చంద్రబాబు పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కులాల పేరుతో తిట్టడం, ప్రజల్లో విభేదాలు సృష్టించారంటూ జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదుతో పోసానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మరి కాసేపట్లో ఓబులవారిపల్లె పిఎస్కే పోసాని కృష్ణమురళిని తీసుకువెళ్ళనున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కృష్ణమురళి, పోసాని కృష్ణమురళి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గా పనిచేయడం జరిగింది. అయితే వైసీపీ ప్రభుత్వము ఓటమి చవి చూడడంతో మరి వైసీపీ ప్రభుత్వం మరి రాజకీయాలకు గుడ్ బై చెప్తానని కూడా ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. అయితే మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు పైన, పవన్ కళ్యాణ్ పైన మరి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆయన పైన ఫిర్యాదులు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుల మేరకే నిన్నటి దినాన కూడా మరి మొట్టమొదటిగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి సంబేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే మరి సంబేపల్లి పోలీసులు నిన్న దినాన హైదరాబాద్ కి వెళ్లి మరి తన నివాసం ముందు కూడా పోసాని కృష్ణమురళిని కూడా మరి అరెస్ట్ చేసి తను గత రాత్రి కూడా మరి ఉమ్మడి కడప జిల్లాకు తరలించినట్టు తెలుస్తుంది. ఇదే విధంగా మరి రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో కూడా మరి పోసాని కృష్ణమురళిని పైన కూడా కేసు నమోదైన జరిగింది. అయితే
సంబేపల్లి పోలీస్ స్టేషన్ లో మరి 352 మరి అదే విధంగా 211 RWS 35 బిఎన్ఎస్ యాక్ట్ 2020 సెక్షన్ ప్రకారం కూడా పోసాని పైన కేసు నమోదైంది. అదేవిధంగా ఓబులవారిపల్లి పిఎస్ లో కూడా సెక్షన్ 196, 353, 211 రెడ్ విత్ 5 కింద కూడా మరి కులాల పేరుతో దూషించాడనేటువంటి ఆ యొక్క ప్రజల్లో వర్గ విభేదాలు కూడా పోసానిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే మొట్టమొదటిగా రాయచోటిలో మరి పోసాని పోలీస్ స్టేషన్ వద్ద మరి తీసుకెళ్తారు. అక్కడి నుంచి కూడా మరి ఆయన వైద్య పరీక్షలు చేసి మరి మెజిస్ట్రేషన్ ముందు హాజరుపడతారు అనుకున్నారు. కానీ గత రాత్రి ఆయనని ఎవరు తెలియనటువంటి రహస్య ప్రదేశంలో ఉంచడం జరిగింది. అయితే ఈ రోజు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఉదయం మొట్టమొదటిగా ఓబులవారి పిఎస్ లో కూడా అతన్ని ఇక్కడ తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా వైద్య పరీక్షలు చేసి మరి రైల్వే కోడూరులో కూడా మరి ఆయన మెజిస్ట్రేషన్ ముందు కూడా హాజరుపరిచేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు జ్యోతి. అయితే రాజు, ఇప్పుడు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. మరి ఈ సెక్షన్ల తీవ్రత ఎలా ఉంటుంది? ఈ కేసు ఎలా ముందుకెళ్ళనుంది? అయితే పోసాని కృష్ణమురళిపై పెట్టినటువంటి కేసులు మరి నాన్ బెయిలబుల్ కేసులు అనేటువంటిది ఒకటైతే సమాచారం అవుతుంది. మరి ఆ యొక్క సెక్షన్లు ప్రకారంగా ఆయనకు పోలీసులు చేసినటువంటి కేసు నమోదుల ప్రకారంగా కూడా ఆయనకు బెయిల్ వస్తుందా లేదా, ఆయనను ఏ విధంగా ఎన్ని రోజులు రిమాండ్ కూడా విధించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు ఆ యొక్క అంటే పోసాని కృష్ణమురళి తరపున లాయర్లు బట్టి అదే విధంగా మరి మెజిస్ట్రేట్ బట్టి కూడా మరి ఆయన పైన ఉన్నటువంటి కేసులను బట్టి కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి పలు సెక్షన్ల కింద అయితే నాన్ బెయిలబుల్ సెక్షన్లు అయితే కేసు నమోదైంది జ్యోతి. ఇక పోసాని అరెస్ట్ మీద వైసీపీ నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చిందా? అయితే వైసీపీ నాయకులు మొదటి నుంచి కూడా చెప్తూ ఉంటున్నారు, ఎవరైతే టీడీపీ నాయకుల పైన మరి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడినారో ఒక్కొక్కరిని కూడా టార్గెట్ కూడా చేస్తున్నారని కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. గత కొన్ని రోజుల కిందటే ఓలోబుల్నేని వంశీని కూడా అరెస్ట్ చేయడం, ఇదే విధంగా పోసాని కృష్ణమురళిని కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం కూడా ఇది టీడీపీ ఒక అరాచకం అని కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. అయితే మరి ఈ యొక్క కేసు విషయంలో పోసాని పైన తర్వాత ఇంకా ఎవరు ఉన్నారనేటువంటిది కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా ఉంది జ్యోతి. అయితే ఈయనని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు తన ఆరోగ్యం విషయమై పోలీసుల ముందు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ అరెస్ట్ జరిగింది. ఈ అరెస్ట్ ఎలా చూడొచ్చు? అయితే గత రాత్రి సమ్మేపల్లికు చెందినటువంటి పోలీసులు మరి తన హైదరాబాద్ లో తన నివాసం దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఆయన నోటీసులు ఇస్తే తీసుకోకపోవడంతో కూడా పోలీసుల మధ్య పోసాని కృష్ణమురళి మధ్య కూడా వాగ్వాదం కూడా చోటు చేసుకున్నటువంటి విజువల్స్ అయితే మన దగ్గర కూడా ఉన్నాయి. ఆ యొక్క విజువల్స్ కూడా మనం చూడవచ్చు. అయితే వారి యొక్క భార్య కూడా ఎలాంటి పోసాని కృష్ణమురళి కూడా నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మీరు వెంటనే వచ్చి మా పోలీస్ స్టేషన్ రావాలనడం చాలా విడ్డూరం ఉంది, రాజ్యాంగ విరుద్ధం అని కూడా ఆయన చెప్తున్నారు. వారి సతీమణి పోసాని కృష్ణమురళి సతీమణి కూడా మా భర్తను అంటే కృష్ణమురళిని కూడా భోజనం చేయకుండా అనారోగ్య కారణాలు ఉన్నప్పటికీ కూడా చెప్తున్నా కూడా వినలేదనేటువంటి కూడా ఆమె ఒక ఆరోపణలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది జ్యోతి. ఇక పోసాని తరపు లాయర్లు ఏమంటున్నారు? ఈ రోజు మరి పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి కేసులు సంబంధించి ఆయన మాట్లాడిన విధానాన్ని బట్టి పోలీసులు బలమైనటువంటి కేసులు పెట్టడం ఎందుకు అనేటువంటిది కూడా లాయర్లు ఈ రోజు జడ్జి ముందర మెజిస్ట్రేట్ ముందర వాదించేటువంటిది ఉంది. ఆ యొక్క బేసిక్ చేసుకునే మెజిస్ట్రేట్ ముందు పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి లాయర్లు మాట్లాడేటువంటి విధానాన్ని బట్టే ఈ కేసులు అంటే పోసాని కృష్ణమురళి పైన పోలీసులు కావాల్సిన కేసులు బలమైన కేసులు పెట్టారా లేకపోతే మరి ఎందుకు పెట్టారనేటువంటి కూడా ఈరోజు మెజిస్ట్రేట్ ముందు కూడా వాదోపవాదాలు వినేటువంటి పరిస్థితి అయితే ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాజు.